హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ కొత్త ఇంటి దగ్గరికి వచ్చాను. చూడండి, ఏమీ నడవట్లేదు పని. బాగా సతాయిస్తున్నారు మేస్త్రీలు. మొన్న వచ్చి ప్లంబింగ్ వాళ్ళు వచ్చి అన్ని కటింగ్లు చేసి పైపులు ఫిట్ చేసి పోయినరు. మళ్ళీ ప్లాస్టరింగ్ అయినాక వస్తామన్నారు. ఇది బాత్రూము, కిచెను అన్నీ ఫిట్టింగ్ చేసి వెళ్ళిండ్రు ప్లంబింగ్ వాళ్ళు. మళ్ళీ మొత్తం ప్లాస్టరింగ్ అయినాక వస్తారంట. మేస్త్రీలతోటి బాగా విసుగొస్తుంది. పైసలు అయితే కరెక్ట్గా తీసుకుంటున్నారు. మొన్న ఉష్క జిల్లెడ పట్టిస్తా, మీకు ప్లాస్టరింగ్ చేయడానికి మనుషుల్ని పంపిస్తా, వాళ్ళకు జీతాలు ఇవ్వాలి అని చెప్పిండు. పైసలు కొట్టు అని 2 రోజులు ఎంబడి పడి పైసలు కొట్టినాక ఉష్క జిల్లెడ పట్టుడు లేదు, ఏం లేదు, వచ్చుడే లేదు. బాగా అంటే బాగా విసుగొస్తున్నది వీళ్ళతోటి. ఏం చెప్పాలో ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. స్లాబ్ పడ్డ నెల రోజులకి మెట్లు పోసిపోయిండు అంతే. కరెంట్ ఆయనను రమ్మంటే కూడా ఆయన కూడా బాగా బిజీగా ఉన్నాడంట, రావట్లేదు. ప్లంబింగ్ బోర్లు వచ్చి ఒక్కరోజు వచ్చి ఇవన్నీ ఫిట్ చేసి వెళ్ళిండ్రు. ఇంకా భూమిలోకి వెళ్ళి వేయాలనంట పైపులు దొడ్డువి, అవి మాత్రం వేయలేదు. ఇదేమో మెట్ల కింద బాత్రూమ్. నేను చాలా రోజులైంది రాక, ఈ మధ్యలో ఇవాళ వచ్చా. ఇది మెట్ల కింద బాత్రూమ్. ఇట్లా ఉందండి పని. ఏం చేయాలో ఏమనాలో ఏం అర్థం కావట్లేదు. పైసల కాడ మాత్రం ఆగట్లేరు. వాళ్ళకు వచ్చేదైతే ఇట్లా ఒక్క రోజు కూడా ఆగడు. పైసలు కొట్టు ఫోన్పేలో పంపి అని పొద్దున మధ్యాహ్నం రాత్రి టైంకి ఫోన్ చేస్తూనే ఉంటాడు. పని చేయడానికి మాత్రం ఆయనకు బుద్ధి రాదు. పని చేయాలనే బుద్ధి అనేది రాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇట్లా నడుస్తుంది మాది ఇంటి పనులు. నెక్స్ట్ మళ్ళీ ఏమేం పనులు అవుతున్నాయో అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే ఇట్లుంది పని.